విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖ పరంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా సింహాచలం దేవస్థానానికి సంబంధించిన పంచగ్రామాల సమస్యతో పాటు వెంకటేశ్వర మెట్ట దిబ్బ ఆలయానికి సంబంధించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆయా ప్రాంతాల్లో భూములను 22 పెట్టి దేవస్థానం భూములను డిక్లేర్గా చేస్తున్నారని, దీనివల్ల నియోజకవర్గంలో ఇల్లులు చిన్న రిపేర్లు చేసుకోవాలన్నా, అపార్ట్మెంట్లు రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా దేవాదాయ శాఖ అధికారులు ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారని, దీన్ని స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, ఇతర అవసరాల కోసం తమ స్థలాలపై రుణాలు తీసుకునే అవకాశం లేకుండా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఇది ఒక 10 ప్రాంతాల్లో చాలా సమస్యగా ఉంది అధ్యక్ష. ఆ టెంపుల్స్కి సంబంధించి దాదాపుగా అక్కడ ప్రజలు 100-120 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అప్పట్లో అవి చిన్న గ్రామాల అధ్యక్ష. దాంతోపాటు అప్పుడు విశాఖపట్నం జనాభా మహా అంటే 1,50,000 ఉంటుంది అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఇవాళ అవన్నీ కూడా 22A పెట్టి అవి దేవస్థానం ల్యాండ్స్గా డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇవాళ అక్కడ ఏదో చిన్న రిపేర్ చేసుకోవాలన్నా, ఆ ఓల్డ్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేసుకోవాలన్నా, లేకపోతే ఏ చిన్న పని చేసుకోవాలన్నా కూడా చేయనట్లేదు అధ్యక్ష. అక్కడ ఏదన్నా పిల్లల చదువుల కోసం లోన్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలన్నా, ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి అవి నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్య మీద మీకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ సమస్య మీద ప్రధానంగా ఇది మేజర్ సమస్య అధ్యక్ష. ముఖ్యంగా ఇది వెంకటేశ్వర మెట్ట, అల్లిపురం, పూతివారి మాన్యం, ఎల్లమ్మ తోట, జగదాంబ, మహారాణిపేట, దేవపాలెం, జెండా చెట్టు, చెంగళరావుపేట, ఇంకా వక్స్ బోర్డుకు సంబంధించి అంగడిదిబ్బ, పితాన్ దిబ్బలో కూడా ఈ ల్యాండ్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు దయచేసి మంచి మనసుతో ఆలోచించి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మంత్రి గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే అక్కడ ఈ సమస్యను గతంలో కూడా అధికారులకు తీసుకెళ్ళాలి అధ్యక్ష. మరి ఇది వక్స్ బోర్డు సమస్య అలా అంటే దేవాదాయ శాఖలో ఇది కొంచెం చట్టాలు చేయడం కష్టంగా ఉందన్నారు అధ్యక్ష. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రజలు బాగుండాలి, మనం బాగుండాలి అనుకుంటాం కదా. ప్రజల కంటే కూడా ఏది కాదు కదా అధ్యక్ష. దేవుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి దయచేసి మంచి మనసుతో మీరు ఈ సమస్యను తీర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. ఇకపోతే దాదాపుగా ఈ నియోజకవర్గంలోనే 19 ఎకరాలు ఉంది అధ్యక్ష. 19 ఎకరాలు అంటే మీకు ఆ ఓల్డ్ సిటీ గురించి తెలుసు అధ్యక్ష. దాదాపు 1,50,000 మంది ఈ సమస్యతో సఫర్ అవుతున్నారు అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి కొంచెం సీరియస్గా తీసుకొని మంత్రి గారు దీని మీద ఒక కమిటీలాగా వేసి ఇమ్మీడియట్గా విశాఖపట్నం ప్రజలకి విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ సమస్య నుంచి మీ ద్వారా మంత్రి గారిని కోరుకున్న అధ్యక్ష. ఈ సమస్య మేజర్ సమస్య అధ్యక్ష. మా నియోజకవర్గంలో అయితే ఈ సమస్య తీరితే ప్రజలు పండుగ చేసుకుంటారు అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్యను తీర్చ మీ ద్వారా మంత్రి గారు, సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.